ఇరాన్ వ్యవహారంలో పాకిస్తాన్ దొంగ నాటకాలు ఆడద్దని అమెరికాకి తెలియదా? ఎందుకు తెలియదు? అయినా ఎందుకు దాన్ని ముందు పెడుతుంది? ఓ ముస్లిం దేశంతో ఇంకో ముస్లిం దేశం సంప్రదింపులు అయితే బాగుంటుంది, తమ వాళ్ళకి సాధ్యం కాదు కదా అని. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఏం చేస్తుంది? అమెరికా వాడేం అడిగాడో అవి తీసుకెళ్ళి ఇరాన్కి ఆ కాగితం ఇచ్చొస్తుంది. ఇరాన్ వాడు అదంతా చదువుకుని వాడేమి కోరుకుంటున్నాడో వాడి కాగితం ఇస్తాడు, అది తీసుకొచ్చి అమెరికాకి ఇస్తాడు. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన దాన్ని వాళ్ళకి తీసుకెళ్తారు. ఈ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తుంది, దాన్ని మధ్యవర్తిత్వం అని ఒక పేరు పెట్టుకుంటోంది. ఇప్పుడు లిండ్సే, అమెరికాకి సంబంధించిన సెనేటర్, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేది పాకిస్తాన్ డబుల్ గేమ్స్ ఆడుతోంది అన్నటువంటిది. ఓ పక్కన అబ్రహాం ఒప్పందాల మీద సంతకాలు పెట్టకుండా ఇజ్రాయెల్ని గుర్తించని పాకిస్తాను ఏ విధంగా అసలు ఈ చర్చలకి సిద్ధపడుతుంది, ఎలాగ సంప్రదింపులు చేస్తుంది, ఎట్లా మధ్యవర్తిత్వం చేస్తుంది? ఇజ్రాయెల్ అనేటటువంటి దాని రక్షణకి అవకాశం లేనంత వరకు ఏ ఒప్పందము కుదరదు. ఇజ్రాయెల్ నాశనం చేయడానికి ఒక పక్కన అరడజన ఉగ్రవాద సంస్థలు పక్క పక్కన పెట్టి కూర్చుంటే వాటిని వదిలేసేసి యుద్ధ విరమణ వలన ప్రయోజనం ఏంటి? పాకిస్తాన్ అటు ఇరాన్తోనూ రేపో మెయింటైన్ చేస్తుంది, ఇటు పక్కన అమెరికాతోనూ రేపో మెయింటైన్ చేస్తుంది, ఇద్దరితో కూర్చుని డబుల్ గేమ్ ఆడుతోంది అన్నటువంటిది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకొచ్చారు.